తెలుస్తుంది. కానీ అలెగ్జాండర్ చాలా మందికి తెలుసు కదా, చరిత్ర అందినటువంటి వాడి. అది సాధారణ సంవత్సరానికి పూర్వం అంటే ఏంటో మీకు తెలుసు, బీసీ అంటారు. అది 327లో అలెగ్జాండర్ దండయాత్ర కాలంలో జరిగిన కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. దీన్ని ఆధారంగా తీసుకుని భారత చరిత్ర రత్నాకర అని బిరుదు పొందిన మహానుభావుడు, ఇంగ్లీష్లోనే భారత చరిత్రను రచించిన వాడు కూడా ఉన్నాడని సభకి తెలియాలని చెప్తూ ఉన్నాం. ఇలాంటి విషయములు అందించడానికి సిద్ధమైనటువంటి టీవీ మాధ్యమాలు కూడా బాధ్యత వహించాలండి. దేశం గొప్పతనం, దేశం చరిత్ర గురించి చెప్పే అంశములు దాచిపెట్టకూడదు, కత్తిరించకూడదు. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే నీ దేశం గొప్పతనం బయటపడుతుంది, నీ చరిత్ర గొప్పతనం బయటపడుతుంది, అంతే కదా. ఆ మహానుభావుడి పేరు కోట వెంకటాచలం అనే మహానుభావుడు. ఆయన భారత చరిత్ర రత్నాకరణ బిరుదిచ్చారు, కానీ ఆ చరిత్రను చదివే అవకాశం పాఠశాలల్లో ఇవ్వలేదు, విద్యా సంస్థలు నేటికి లేదు. ఆంగ్లేయులు ఈ దేశాన్ని అవమానిస్తూ రాసిన తప్పుడు చరిత్రనే ఇప్పటి వరకు చదువుతూ ఉన్నాం. ఇంకా ఆర్యద్రావిడ అనేటువంటి అబద్ధపు సిద్ధాంతాన్ని పట్టుకు వేలాడుతున్నాం. ఇలాంటి సమయంలో ఇది చరిత్రను చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. కానీ మహానుభావుడు కోట వెంకటాచలం అని మహానుభావుడు ఎన్నో గ్రంథాలు రచించాడు చరిత్ర మీద. అందులో కదిశక విజ్ఞానం అని పుస్తకం రచించాడు. అందులో ఒక విషయాన్ని నేను కోట్ చేస్తున్నాడు. అలెగ్జాండర్ దండయాత్ర కాలంలో అలెగ్జాండర్ పక్కన రికార్డులు ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి భద్రపరిచే రచయిత ఉన్నాడు. అని చరిత్రకారుడు అనాలి, టెమిస్టన్ అని ఆయన ఒక విషయాన్ని రాశాడు. మేము దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయుధాలు లేవు, పెద్ద రథాలు లేవు, ఏదో కొంతమంది బ్రాహ్మణులు కూర్చున్నారు. వాళ్ళని మేము యుద్ధానికి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు ఏం చేశారో తెలియదు, కానీ ఆకాశం నుంచి పిడుగులు పడ్డాయి, తుఫాన్లు అప్పటికప్పుడు వచ్చాయి, అగ్నిజ్వాలలు వచ్చాయి, పెద్ద పెద్ద గాలులు వీచాయి, ఏముందో వాళ్ళ వద్ద అన్నారు. ఇదే విషయాన్ని అలెగ్జాండర్ స్వయంగా అరిస్టాటిల్ ఉత్తరం రాస్తూ భారతదేశ సామాన్యమైంది కాదు, అక్కడ ఏవో విద్యులున్నాయి, మన ఇన్ని ఆయుధాలు అశ్వదళాలు ఎన్ని పట్టుకెళ్ళినా వాటి అవసరం లేకుండా ఎవరో కొంతమంది అక్కడ కూర్చున్న గుంపులుగా బొట్లు బోనాలు పెట్టుకుని వాళ్ళు ఏం చదివారో తెలియదు, కానీ వాళ్ళు పెదవులు కదులుతూనే శబ్దాలు వినబడుతూనే మాకు ఉత్పాతాలు కనబడ్డాయని. ఇదే విషయాన్ని ఫిలోస్ట్రాటస్ అనేటువంటి చరిత్రకారుడు రచించాడు. ఇన్ని ఆధారాలు చూపించాడండి మహానుభావుడు. కానీ మీరు ఎవరు పుస్తకాలు చదివి ఉండరు, ఇది మన చరిత్ర అనుకోరు, అంతే కదా. అదెవరో మొఘళ్ళు పాలించారు, ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, వాళ్ళలో ఫలానా వాడి ది గ్రేటు ఇలాంటి బిరుదులు వచ్చి ఎవరైతే ఈ జాతిని ధ్వంసం చేశాడో వాడిని గొప్పగా చూపిస్తూ వాళ్ళు ఎదురొట్టిన రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావుల్ని వాళ్ళ చరిత్ర కూడా చదవకుండా చేస్తున్నటువంటిది స్వతంత్ర భారతం అవుతుందా? మీరే ఆలోచించండి ఇక్కడ.